పోతే కనుక ర్యాండమ్ డోనార్ ప్లేట్లెట్స్ కానీ సింగిల్ డోనార్ ప్లేట్లెట్స్ కానీ మనం వినియోగిస్తాం. ఒక యూనిట్ ఆఫ్ ర్యాండమ్ డోనార్ ప్లేట్లెట్స్ వలన 3000 to 5000 ప్లేట్లెట్ కౌంట్స్ని ఒకసారి పెంచుకుంటే ఒక యూనిట్ ఆఫ్ సింగిల్ డోనార్ ప్లేట్లెట్స్ వలన 30,000 to 50,000 ప్లేట్లెట్స్ కౌంట్స్ని ఒకేసారి పెంచుకోవచ్చు. ఈ బ్లడ్ అనేది చాలా విరివిగా దొరికే కెమికల్ ప్రోడక్ట్ కాదు. ఎవరన్నా ఒకళ్ళు సహృదయంతో డొనేట్ చేస్తేనే ఇంకొకరికి మనం ఇచ్చి వాళ్ళ ప్రాణాలని కాపాడగలం. అందుకని సహృదయంతో వాలంటరీగా వచ్చి బ్లడ్ డొనేట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. 3 monthsకి ఒకసారి బ్లడ్ డొనేట్ చేయటం వల్ల ఎటువంటి హాని ఉండదు. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ బ్లడ్ డొనేషన్స్ అనేది రక్త సంబంధీకుల మధ్యన ఇవ్వటం అనేది అంత మంచిది కాదు. ఏ క్యాన్సర్ అయినా సరే ట్రీట్మెంట్ అంతా పూర్తయిన తర్వాత 3 నెలలకు ఒకసారి చొప్పున 3 సంవత్సరాలు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. 4వ సంవత్సరం 5వ సంవత్సరం 6 నెలలకు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఇలాగ రెగ్యులర్ ఫాలోఅప్లో ఉండాలి అంటే, ఒకటి ఇంతకుముందు చేసిన ట్రీట్మెంట్ వల్ల అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ వల్ల ఏమన్నా ఇబ్బందులు ఏమన్నా ఎదురైతే వాటిని ముందే గుర్తించి తగిన చికిత్స చేయడానికి అవకాశం ఉంటుంది. రెండవది, ఒకవేళ క్యాన్సర్ తిరగబెట్టే అవకాశం ఉంటే వాటిని కూడా ఎర్లీగా గుర్తించి వాటికి తగిన ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకని ట్రీట్మెంట్ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా రెగ్యులర్ ఫాలోఅప్ ఉండాల్సిన అవసరం ఉంది. ఈ క్యాన్సర్ గురించి చాలా అపోహలు ఉన్నాయి. మొదటిది, కత్తిగాటు పెట్టగానే క్యాన్సర్ పెరిగిపోద్ది అని. కానీ ఇది అపోహ మాత్రమే. ఎందుకంటే కొన్ని క్యాన్సర్స్కి మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఆపరేషన్ తప్పనిసరి. ఆపరేషన్ ద్వారా చాలా క్యాన్సర్స్ని పూర్తిగా నయం చేయొచ్చు. సో వ్యాధి నిర్ధారణకి ఆపరేషన్ అవసరం అవుద్దని మనం మాట్లాడుకున్నాం. సో జబ్బును బట్టి అవసరమైన చోట ఆపరేషన్ ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఆపరేషన్ చేసినంత మాత్రాన క్యాన్సర్ పెరగటం అనేది లేదు, అలాంటివి జరగవు. ఇది కేవలం అపోహ మాత్రమే. రెండవ అపోహ ఏంటంటే, క్యాన్సర్ అంటువ్యాధేనా అని అడుగుతూ ఉంటారు. క్యాన్సర్ అంటువ్యాధి కాదు, అది ఒకరి నుంచి ఒకరికి సంక్రమించే వ్యాధి కాదు. ఆ క్యాన్సర్ వ్యాధి పేషెంట్లతోటి కలిసి ఉండొచ్చు, వాళ్ళు వాడుతున్న పాత్రలు అవి వాడవచ్చు, వాళ్ళతో కలిసిమెలిసి ఉండటం ద్వారా ఆ జబ్బు వేరే వాళ్ళకి సంక్రమించదు. సో ఇది అంటువ్యాధి కాదు. మూడవది ఏంటంటే, కీమోథెరపీ అవన్నీ ఇస్తే పేషెంట్కి భయంకరమైన నొప్పులు వస్తాయి అంటూ ఉంటారు. కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు కీమోథెరపీ వలన, అవన్నీ తాత్కాలికమైన ఇబ్బందులు. ఆ తాత్కాలికమైన ఇబ్బందులని అధిగమిస్తే దానివల్ల కలిగే ఉపయోగం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని ఈ తాత్కాలికమైన ఇబ్బందులను చూసి భయపడి అసలే ట్రీట్మెంట్ చేసుకోకుండా ఉంటే జబ్బు వలన ఇబ్బందులు వచ్చి మరణించే అవకాశం ఉంటుంది. సో అందుకని ఈ అపోహలతోటి జబ్బుకి ట్రీట్మెంట్ చేసుకోకుండా ఉండటం లాంటివి చేయకూడదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, క్యాన్సర్ వ్యాధిని పడ్డ వాళ్ళకి ఉచిత సలహాలు ఇచ్చేసి, పై ఇంటోళ్ళు పక్కింటోళ్ళు ఇచ్చేసి అనవసరమైన సలహాలు ఇచ్చి వాళ్ళని తప్పుదారి పట్టించడం జరుగుతూ ఉంటుంది. మీకు ఉన్న సందేహాలని మీ డాక్టర్ గారి దగ్గర ఈ సందేహాలు నివృత్తి చేసుకొని సరైన నిర్ణయం తీసుకోవాలి. అంతేగాని పై ఇంటి ఆయనో పక్కింటి ఆయనో ఎదురింటి ఆయనో చెప్పాడని చెప్పి నిర్ణయం ఎప్పుడూ తీసుకోకూడదు. క్యాన్సర్ రాకుండా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, ఒకటి, చెడు అలవాట్లకి దూరంగా ఉండాలి. టొబాకో ఏ రూపంలోనైనా తీసుకోకూడదు, మద్యం తీసుకోకూడదు. తర్వాత మనం ఎత్తుకు తగ్గ బరువుని మెయింటైన్ చేసుకోవాలి. అధిక బరువు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతిరోజు వ్యాయామం తప్పనిసరి. రెగ్యులర్ ఎక్సర్సైజ్, రోజుకి ఒక 30 నుంచి 45 నిమిషాల పాటు వ్యాయామం చేయాల్సి ఉంటుంది. మనం తీసుకునే ఆహారంలో
తాజా పండ్లు, కూరగాయలు ఇవన్నీ చూసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే కొన్ని ఇన్ఫెక్షన్స్కి ఇమ్యునైజేషన్ వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే మనం హెపటైటిస్ బి వైరస్కి వ్యాక్సిన్ తీసుకోవటం ద్వారా లివర్ క్యాన్సర్ రాకుండా చూసుకోవచ్చు. హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ వల్ల సర్విక్స్ క్యాన్సర్ వస్తుందని అనుకున్నాము. ఆ వైరస్కి వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఇమ్యునైజేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పద్ధతులన్నీ పాటించడం ద్వారా దాదాపుగా 140% క్యాన్సర్స్ని మనకు రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. మాది గుంటూరు జిల్లా మాచల్ మండలం కొత్తపల్లి గ్రామం అండి మాది. నా పేరు లక్ష్మి అండి. మా ఊరు నరసింహమూర్తి హాస్పిటల్కి వెళ్ళానండి. వెళ్తే ఆయన టెస్ట్ చేశాడు. టెస్ట్ చేయగానే ఇట్టంతలా గడ్డు ఉందమ్మా నీ కడుపులో అని చెప్పాడు. ఏడుస్తున్నా అండి, 2 ఆడపిల్లలు నాకు. ఏడుస్తుంటే ఎందుకు ఏడగాకు, ఇటు మీ సార్ ఉన్నారు, ఇటు గుంటూరు వెళ్ళండి అని చెప్పారు. గుంటూరు మాస్క్ వెళ్ళి టెస్ట్లు అవి చేయించుకుంటామన్నాండి. చేయించామండి. చేయించిన తర్వాత మళ్ళీ క్యాన్సర్ వచ్చిందని చెప్పారండి. అన్నాశం క్యాన్సర్ అన్నారు. మణిపాల హాస్పిటల్కి రమ్మంటే వచ్చామండి. వస్తే టెస్ట్ చేశారు, అన్నీ చేసి మమ్మల్ని క్రీమోథెరపీ ఇచ్చారు. నాకు ట్రీట్మెంట్ 3 సార్లు ట్రీట్మెంట్ ఇచ్చారండి. తర్వాత ఆపరేషన్ చేశారు. చేసిన తర్వాత 2008 కల్లా మాకు అన్ని మెడిసిన్స్ అయిపోయినాయండి. ఇప్పటికి ఏ ఇబ్బంది లేదండి. మెడిసిన్స్ కూడా ఏం లేవు, అంతా బాగానే ఉందండి. 4 సంవత్సరాల క్రితం నయమైందండి. నయమయ్యాక ఇప్పుడు బాగానే ఉంది. నా పనులు నేను చేసుకోగలుగుతున్నాను. చక్కగా సంసారం చేసుకోగలుగుతున్నాను. ప్రపంచ మానవాళి మీద మహమ్మారిగా వచ్చిన క్యాన్సర్ను నిరోధించడానికి సిద్ధపడండి. వైద్య శాస్త్రం మిమ్మల్ని రక్షించడానికి నిరంతరం కృషి చేస్తూనే ఉందని మరువకండి. దురలవాట్లకు దూరంగా ఉండండి. పొగాకు వినియోగాన్ని ఆపండి. తాగుడు మానండి. కాలుష్యాన్ని తగ్గించుకోండి. ప్రకృతిని కాపాడండి. నిర్లక్ష్యం వల్లే క్యాన్సర్ దాడి చేస్తుందని గుర్తించండి. ఆందోళన పడకుండా ఆహ్లాదంగా ఉండండి. వైద్య సేవలు వినియోగించుకొని ఆరోగ్యవంతులు కండి. మీకోసం మేమున్నాం. వ్యాధి కారణాలు తెలుసుకొని సహకరించండి. క్యాన్సర్ ఈజ్ క్యూరబుల్. క్యాన్సర్ నయమవుతుంది. భయపడకండి. క్యాన్సర్ సమస్యకు సత్వర పరిష్కారం ముందు జాగ్రత్త మాత్రమే. సర్వే జనా సుఖినో భవంతు.